చూస్తున్నావే ఏం కొంపలు మునిగిపోయి ఎడుతున్నావే ఇప్పుడు చెప్పి ఆడవే బాబు ఎందుకు ఎడుతున్నావో. ఏం కొంపలు ములిగినాయి అంటారు ఏంటండి? గోదావరికి వరద వస్తేనే సముద్రంలో సునామీ వస్తేనే ములుగుతాయా కొంపలు? బంగారం వెండి ఇలా రేట్లు పెరిగిపోతుంటే కొంపలు ములిగినట్టు కాదా? మా ఆశలన్నీ దోజుల్లాగా మాడిపోయినాయి కదండి. బంగారాలు కొనలేక సిల్వర్ జ్యువెలరీల మీదకి వచ్చేసాం. ఇప్పుడు అవి కూడా కొనితే కన లేకుండా చేసేసారు. రేట్లు ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. మా ఉసురు తగులుద్ది మీకు, పాపం పట్టిపోతారు. చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి అతను ఎవరో ట్రంపో పంపో కంపోగానంట. అతనికి కూడా తెలియాలి కదండి, భారతీయులకి బంగారము వెండి అంటే ఒక ఎమోషన్ అని. ఆయనకి కాకపోవచ్చు, ప్రపంచ దేశాలకి కాకపోవచ్చు, కానీ మనకు మాత్రం ఎమోషనే కదా బంగారం వెండి అంటే. లేని బంగారాన్ని అలాగా కొనలేము ఈ రేటు మీద. ఉన్న బంగారమైనా కాపాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మీషోలో బుక్ చేసుకుని వేసుకోండి. ఇంకా నాకులాగా మీరు కూడా ఏం చేస్తాం, మూసుకుని మీషోలో బుక్ చేసుకోండి. ఈ ఒంటి మీద బంగారం వేసుకుంటే అరిగిపోద్దని కూడా భయం వేస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటే అరిగిపోద్ది, బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటే దొంగలు ఎత్తుకుపోతారని భయం వేస్తుంది. ఈ బంగారంతో చాలా చిక్కొచ్చింది. ఈ సమస్య నాకేనా మీకు కూడా ఉందా? మన లేడీస్ అందరం ఒక మాట మీద ఉండి బంగారం కొనడం మానేస్తే అప్పుడు తగ్గుతుంది, అప్పుడు దిగొస్తాడు ఎవడైనా కానీ. బుట్ట బంగారం 1,00,000 రూపాయలు అయిపోయే వరకు మనం ఎవ్వరూ కొనొద్దు, సరేనా?